أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإذا سألك عبادي أني فإني قريب أجيب دعوة الداء إذا دعاني فليستجيبوا لي وليؤمنوا بي لعلهم يرشدون. أحل لكم ليلة الصيام الرفث إلى نسائكم هن لباس لكم وأنتم لباس لهن. علم الله أنكم كنتم تختانون أنفسكم فتاب عليكم وعفا عنكم. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 186వ వాక్యం యొక్క 60 మూలమును మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, మరి నిన్న మనము తెలుసుకున్నాము, రంజాను మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అందులో మానవాళి కోసము అంతిమ గ్రంథము దివ్య ఖురాన్ అవతరణ జరిగింది. మరి ఈ దివ్య ఖురాన్ మానవాళికి ఏ సందేశాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనం నిన్న ఒక సందేశాన్ని గురించి తెలుసుకున్నాము. అదేమిటంటే అంతిమ గ్రంథం దివ్య ఖురాన్ మానవాళికి ఇచ్చే సందేశాలలో ప్రధానమైనది మొట్టమొదటిది ఏమిటంటే మానవుల అందరి దైవము ఒక్కడే అని, మానవులందరూ కూడా సమానమే అన్న సందేశాన్ని అంతిమ గ్రంథం ఖురాన్ ఇస్తుంది. మరి దైవం ఒక్కడే అని విశ్వసించిన తర్వాత ఆయనను ఎందుకు ఆరాధించాలి అన్న ప్రశ్న ఉదయించినప్పుడు సమాధానంగా దైవం చెప్తున్నాడు, నేను సమస్తాన్ని కూడా సృష్టించాను కాబట్టి, సమస్త అనుగ్రహాలను కురిపిస్తున్నాను కాబట్టి దానికి కృతజ్ఞతగా మీరు నన్ను మాత్రమే ఆరాధించాలి అన్న సమాధానాన్ని చెప్పడం జరిగింది. ఇక ఇంకొక ప్రశ్న ఏంటంటే ఆ దైవాన్ని మనం ఎలా గుర్తిస్తామండి, ఆయన ఏ విధంగా ఉంటాడు అన్న ప్రశ్న వచ్చినప్పుడు దైవం చెప్తున్నాడు, ఆయనకు 5 గుణగణాలను గురించి ఖురాన్లో చెప్పడం జరిగింది. ఈ 5 గుణగణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆయనను మాత్రమే దైవంగా మనిషి అంగీకరించాలి. ఎవరిలోనైతే ఉండవో వాళ్ళు మనకు ఎంతగా ఇష్టమున్నా, వాళ్ళను మనం ఎంతగా ప్రేమిస్తున్నా ఆరాధన మాత్రం ఎంత మాత్రం కూడా వారికి చేయకూడదు. ఎందుకంటే ఆరాధనకు అర్హత వారికి లేదు కాబట్టి. సరే, దైవాన్ని ఏ విధంగా గుర్తించాలండి అంటే మొట్టమొదటగా దైవము సృష్టికర్త ఉంటాడు అన్న సమాధానాన్ని దైవం చెప్తున్నాడు. రబ్బునల్లది ఖలక కుల్ల షయ్యిన్ సుమ్మ హదా. నీ ప్రభు ఎవరంటే సమస్తాన్ని కూడా సృష్టించిన వాడు. లహు మాఫిస్ సమావాతి వమాఫిల్ అర్ద్ వమా బైనహుమా. భూమిని, ఆ ఆకాశాలను, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తాన్ని కూడా సృష్టించిన వాడే మీ ప్రభువు అని చెప్పడం జరిగింది. కాబట్టి దైవం అనేవాడు సృష్టికర్త అయి ఉంటాడు, అంతే తప్ప సృష్టి అయి ఉండడు. సృష్టి అంటే మీరు, నేను, ఈ జీవజాలము, ఈ జంతుజాలము, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఇవంతా కూడా సృష్టి, ప్రకృతి. కాబట్టి వీటికి అతీతంగా సృష్టికర్త ఉంటాడు తప్పించి ప్రకృతిలో ఉండడు. అంటే ప్రకృతి మాదిరిగా ఆయన పుట్టడం కానీ చనిపోవడం కానీ ఈ విధంగా ఉండదు. ఇక 2వ లక్షణాన్ని దైవం చెప్తున్నాడు, అల్లాహు అహద్, ఆయన ఒక్కడు. అల్లాహు సమద్, ఆయన ఇటువంటి బలహీనతలు లేనివాడు, ఎవరి అవసరత కూడా లేనివాడు, ఎవరి మీద ఆధారపడి లేనివాడు ఆయన. కాబట్టి మనిషికి ఉండే బలహీనతలు ఏవి కూడా ఆయనకు ఉండవు. మనకు అన్నీ కూడా బలహీనతలే. ఆకలి వేస్తే అన్నం తినాలి, అన్నం తిన్న తర్వాత అది బయటకు వచ్చే వరకు కూడా ఒక బలహీనత, తినకపోతే ఒక బలహీనత, తింటే ఒక బలహీనత. ఈ విధంగా మనిషి జీవితం అంతా కూడా బలహీనతల మయం. కానీ ఈ బలహీనతలకు అతీతంగా ఉండేవాడే దైవం.
కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నామో వారికి ఈ లక్షణాలు ఉన్నాయా లేవా, ఈ గుణగణాలు ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే వాళ్ళను మనం దైవంగా భావించాలి. లేదు అనుకోండి, వాళ్ళు ఎంత మాత్రం కూడా దైవాలుగా మరి కాదు అని చెప్పేసి మనము గ్రహించాలన్నమాట. ఇక మూడవ లక్షణం ఏమిటంటే లం యలిద్, ఆయనకు ఎవరు కూడా కుమారులు లేరు. మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, ఆయనకు ఒక జీవిత సహచరి లేనప్పుడు ఆయనకు కుమారుడు ఏ విధంగా ఉంటాడు. చూడండి, చాలా తేలికైనటువంటి ఒక ప్రశ్నను దైవం సంధిస్తున్నాడు. చూడండి, కుమారుడు ఏ విధంగా పుడతాడు? భార్య ద్వారా పుడతాడు. ఆయనకు భార్య లేనప్పుడు కుమారుడు ఏ విధంగా కలుగుతాడు? చూడండి, దైవం ప్రశ్నిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, మనిషికి కుమారుడు ఎప్పుడు అవసరం అవుతాడంటే అతను చనిపోతే తన ఆస్తికి వారసుడు కావాలి కాబట్టి. కానీ మరణమే లేనటువంటి దైవానికి మరి వారసుడు ఏ విధమైనటువంటి అవసరం ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. కాబట్టి సృష్టి అంతా కూడా ఆయన చేత సృష్టించబడింది కాబట్టి సృష్టిలో అందరూ కూడా ఆయన పిల్లలు లాంటి వాళ్ళమే. ఈ విధమైనటువంటి భావంతో మనము అందరం కూడా ఆయన పిల్లలమే, ఆయన మనకు తండ్రి అని చెప్పవచ్చు. కానీ ఏ విధంగా అయితే ఒక మనిషికి తన భార్య ద్వారా బిడ్డ కలుగుతాడో అటువంటి భావంలో మనం ఎంత మాత్రం కూడా ఆయనకు కుమారులు లేరు సోదరులారా. కానీ సృష్టికర్త మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని మనం సంబంధం ప్రకారం మనం చూసినట్లయితే సృష్టి అంతా కూడా ఆయన పిల్లలే అన్నమాట. కాబట్టి వాస్తవమైనటువంటి అర్థాన్ని మనము ఇక్కడ చూసుకోవాలి. ఏ విధంగా అయితే ఒక తండ్రికి తన భార్య ద్వారా బిడ్డ కలుగుతాడో అటువంటి సంబంధము మన సృష్టికర్తకు లేదు. ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి ఆ విధంగా సృష్టికర్త రూపంలో ఆయన మనకు తండ్రి అవుతాడు. ఆ తర్వాత వలం యులద్, ఆయనకు ఎవ్వరు కూడా తల్లిదండ్రులు లేరు, ఆయనకు పుట్టుకే లేదు. కాబట్టి దైవానికి ఇంకా వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ, లేకపోతే ఆయనలో ఒక భాగమైన వాడు కానీ ఎవ్వరు కూడా లేరు. ఆయన కేవలం ఒంటరిగా ఉన్నాడు. కాబట్టి సోదరులారా, దేవుడు సృష్టికర్తే ఉంటాడు, చావు పుట్టుకలకు అతీతంగా ఉంటాడు. ఆయన స్వరూపమును ఎవరు కూడా చూసి ఉండలేదు, చూడలేము. ఈ విధంగా ఆయన గుణగణాలను మనము గుర్తించి ఆయనను ఆరాధించడం జరుగుతుంది. ఇదేంటండి, ఆయన ఎలాగుంటాడో తెలియకపోతే ఏ విధంగా ఆరాధిస్తామండి అన్న ప్రశ్న వస్తే సోదరులారా, ఆత్మతో ఆయనను ఆరాధించాలి. ఏ విధంగా అయితే మన మునులు, మన మహర్షులు, మన ఋషులు మరి తపస్సు చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఆత్మతో ధ్యానం చేసేవారో అదే విధంగా ఆయనను ధ్యానం చేయాలి. మరి అదే పద్ధతిలో మరి ముస్లిం సోదరులందరూ కూడా ఆ సృష్టికర్త దైవాన్ని ఆరాధిస్తుంటారు. సరే, ఇక దైవం ఏ విధంగా ఉంటాడో మనకు తెలిసిన తర్వాత రెండవ సందేశాన్ని అంతిమ గ్రంథం ఖురాన్ ఇస్తుంది. నీవు నీ మార్గదర్శకత్వం కోసము దైవం పంపినటువంటి గ్రంథాన్ని మరియు ఆయన ప్రవక్తను అనుసరించాలి. ఇది రెండవ సందేశాన్ని మనిషికి ఇస్తుంది. ఎందుకంటే మనిషి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటండి, ఇంత జ్ఞానం ఉంది కదా మనిషికి, ఆకాశంలోకి వెళ్తున్నాడు, చంద్రమండలం మీద మరి హోటల్స్ కూడా కట్టడానికి ఈ రోజున ప్రయత్నం చేస్తున్నాడు, సముద్ర గర్భం లోతుల్లోకి వెళ్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి నిధులన్నిటి కూడా బయటకు తీస్తున్నాడు, పెట్రోల్ను తీస్తున్నాడు, ఇంత జ్ఞానాన్ని సంపాదించినటువంటి మనిషికి దేవుని యొక్క మార్గదర్శకత్వం అవసరం ఏముంటుందండి? మన మార్గదర్శకత్వాన్ని, మన చట్టాలను మనము తయారు చేసుకోలేమా? మనకు దైవం యొక్క మార్గదర్శకత్వం అవసరమా అన్న ప్రశ్న వస్తుంది. అయితే సోదరులారా, మనము జాగ్రత్తగా పరిశీలిస్తే దీనికి సమాధానం చూడండి. మనము నిజంగానే చాలా జ్ఞానాన్ని సంపాదించాము, అది కాదనటువంటి సత్యము. కానీ ఇంత విజ్ఞానాన్ని సంపాదించినటువంటి మనిషి తన సృష్టికర్తను ఈ రోజున గుర్తించగలుగుతున్నాడా? ఒకసారి ఆలోచించండి. ఎవరి ద్వారానైతే తన పుట్టుక జరిగిందో, ఎవరి ద్వారానైతే ఈ వాన పడుతుందో, ఎవరి ద్వారానైతే అతను గాలి పీల్చుకుంటున్నాడో, ఎవరి ద్వారానైతే మరి ఎండను అనుభవిస్తున్నాడో ఆయనను మనిషి గుర్తించగలిగాడా? మరి ఎంతటి శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా దైవానికి సాటి కల్పించేవాడే, తన చేతులతోటి తాను దైవాన్ని తయారు చేసి అతను ఆరాధించేవాడే. చూడండి, అంతే తప్పించి దైవము ఈ విధంగా మన చేతులతో తయారయ్యేవాడు కాదు. ఆయనను మనం ఎంత మాత్రం కూడా తయారు చేయలేము. ఆయన ఏ విధంగా ఉంటాడో ఎవరికి కూడా తెలియదు అన్న సత్యాన్ని ఎంతటి పెద్ద శాస్త్రవేత్త అయినా ఈ రోజున ఆలోచిస్తున్నాడా? లేదు కదా. మరి చూడండి, మనిషి జ్ఞానము తన సృష్టికర్తను గుర్తించడానికి ఉపయోగపడలేదు.
ఎవరి ద్వారానైతే అనుగ్రహాలు కురుస్తున్నాయో ఆ సృష్టికర్తను గుర్తించడానికి అతని జ్ఞానం ఉపయోగపడలేదు. ఇంకా మరి తన సమాజాన్ని ఉద్ధరించడానికి అతని జ్ఞానం ఏదైనా ఉపయోగపడిందంటే, ఇంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి మనిషి మరి నైతికంగా ఇంకెంత ఉన్నతంగా ఉండాలి? ఎటువంటి చెడులు లేకుండా, మరి ఎటువంటి తప్పులు, ఎటువంటి పొరపాట్లు లేకుండా ఎంతో నీతిబద్ధంగా అతని జీవితం గడపాలి. ఎందుకంటే అంతటి జ్ఞానాన్ని సంపాదించాడు కాబట్టి. కానీ మనం చూసినట్లయితే మనిషి ఎంత విజ్ఞానపరంగా ఉన్నతంగా ఉన్నాడో, నైతిక పరంగా అంత దిగజారిపోయి ఉన్నాడు, అంత అధఃపాతాళంలోకి అధమ స్థాయిలో ఉన్నాడు ఈ రోజున. మరి మనం చూస్తున్నాము ప్రతి రోజు కూడా పేపర్లలో మరి ఆడబిడ్డల మీద అత్యాచారాలు కానివ్వండి, మరి చిన్న చిన్న పిల్లలను సైతం కూడా వదలకుండా మనిషి ఇంత భయంకరమైనటువంటి చెడులు చేస్తున్నాడు అంటే అతని జ్ఞానం, అతని విజ్ఞానము ఎంతవరకు అతనికి సహకరించింది, ఉపకరించింది ఒకసారి ఆలోచించండి. తన సమాజంలో చెడులను నిర్మూలించడానికి, ఒక మంచి శాంతియుతమైనటువంటి ఉత్తమమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవడానికి అతని విజ్ఞానం ఎంత మాత్రం కూడా సరిపోలేదు. అంతెందుకు చూడండి, మనం పిల్లలను చూస్తుంటాము, మరి బాగా చదువుకున్న వాళ్ళే డిగ్రీలు మరి ఇంజనీరింగ్లు చేసుకున్న వాళ్ళే, కానీ మాట్లాడుతున్నప్పుడు భయంకరమైనటువంటి దుర్భాషలు, చెడు మాటలు, బూతు మాటలు మాట్లాడుతుంటారు. ఈ విధంగా ఎంతగా చదువుకున్నప్పటికీ వారిలో ఆ ప్రవర్తన, నైతిక ప్రవర్తన మనం చూడము. కాబట్టి మనిషి జ్ఞానము, మనిషి విజ్ఞానము గాలి బుడగ మాదిరి మాత్రమే ఉన్నది, నిజమైనటువంటి జ్ఞానం కాదు ఇదంతా కూడా. కాబట్టి అతని భార్య బిడ్డలను కానివ్వండి, అతని తల్లిదండ్రులను కానివ్వండి, హక్కులు నెరవేర్చడానికి అతని విజ్ఞానం ఎంత మాత్రం కూడా సరిపోలేదు, పనికి రావడం లేదు. అతని భార్య హక్కులు చెల్లించడు, భార్యను బానిసలా చూస్తుంటాడు. బిడ్డ హక్కులు ఏదైనా చెల్లిస్తాడా? నైతికపరమైనటువంటి విద్యను అందించడానికి మనిషి ఏదైనా కృషి చేస్తున్నాడు ఈ రోజున? లేదు కదా. నా బిడ్డ ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నాడు, ఎంత ర్యాంక్ వస్తుంది అన్నదే ఆలోచిస్తున్నాడు. మరి ర్యాంక్ బాగా వస్తుందా అనేది ఆలోచిస్తున్నాడు తప్పించి ఇతను కాలేజీకి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నాడు అనేది ఎన్నడైనా ఆలోచిస్తాడా మనిషి? లేదు కదా. నైతిక ఉన్నతమైనటువంటి విలువలతో ఇతను ఏ విధంగా తయారవుతున్నాడా లేదా అన్నది మనిషి ఆలోచించడు. అతనికి మార్కులు వస్తున్నాయా లేదా, ఉద్యోగం సంపాదించడానికి పనికొస్తుందా లేదా, ఇది మాత్రమే ఆలోచిస్తున్నాడు. కాబట్టి తన బిడ్డకు ఒక మంచి నైతికబద్ధమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి కూడా అతని జ్ఞానం సరిపోలేదు. కాబట్టి పోనీ సరే, మనము మన జ్ఞానంతో అనేక రకాల చట్టాలు చేసుకున్నాము, చాలా మంచి మంచి చట్టాలు చేసుకున్నాము, కానీ నేరాలు ఏదైనా ఆగుతున్నాయా? ఉదాహరణకు నిర్భయ చట్టమే తీసుకోండి. మరి ఎంతో మన ఆడబిడ్డలు రోడ్ల మీదకి ఎక్కి వాళ్ళు ఆందోళనలు చేసి ఆ నిర్భయ చట్టాన్ని సాధించారు. మరి నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఆడబిడ్డల మీద అత్యాచారాలు ఏదైనా ఆగుతున్నాయా? లేదు కదా. ఆ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, చట్టము తన స్థానంలో అది ఉండనే ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే సోదరులారా, మన చట్టాలన్నీ కూడా మనం తయారు చేసుకున్నవి, మన జ్ఞానం అంతా కూడా మనము గొప్పలు పోతున్నాము, కానీ మన జ్ఞానం అంతా కూడా పరిమితమైనటువంటి బలహీనమైనటువంటి జ్ఞానం. కాబట్టి అందుకనే చట్టం ఒకటి ఉంటే దాని నుండి బయటపడడానికి 10 చట్టాలు ఉంటాయి. అందుకనే నేరస్తులు నేరాలు చేస్తూనే పోతున్నారు. 100 మంది నేరం చేస్తుంటే 10 మందిని మనం పట్టుకోగలుగుతున్నాము. ఆ 10 మందిలో కూడా మరి 9 మంది తప్పించుకుంటున్నారు, ఒక్కడు మాత్రమే శిక్షను పొందుతున్నాడు. చూడండి, 99 మంది తప్పించుకుంటూనే ఉన్నారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే సోదరులారా, మనము చేసుకున్నటువంటి జ్ఞానము, మన జ్ఞానంతో చేసుకున్నటువంటి చట్టాలు అన్నీ కూడా మరి లోపాలతో కూడుకుని ఉన్నాయి. కాబట్టి అందుకనే దైవం చెప్తున్నాడు, నీకు నిజమైనటువంటి జ్ఞానాన్ని, నిజమైనటువంటి మార్గదర్శకత్వాన్ని దైవం మాత్రమే ఇవ్వగలడు. వలా ఉనబ్బిఉక మిస్లు ఖబీర్, మీకు తెలిసిన దాన్ని, మీకు నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలిసినవాడు తప్ప మరెవరు మీకు అందజేస్తాడు? మన అందరికంటే ఎక్కువగా తెలిసినవాడు, మన లోటుపాట్లు తెలిసినవాడు, మన బలహీనతలు బలాలు తెలిసినవాడు మన సృష్టికర్త, మన దైవం. కాబట్టి ఆయన మనిషికి మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు. సోదరులారా, ఇది ప్రధానంగా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే మనిషి దైవాన్ని విశ్వసించేవాడైనా తన జీవితాన్ని మాత్రం తన ఇష్టం వచ్చినట్టు గడుపుతుంటాడు. కానీ అది చాలా పొరపాటు, చాలా తప్పు. దైవము మనిషిని పుట్టించి గాలికి ఎంత మాత్రం కూడా వదిలివేయలేదు. సోదరులారా, నీ ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపు, నీ ఆరాధన ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ నైతిక జీవితం నీ ఇష్టం, నీ ఆధ్యాత్మిక జీవితం నీ ఇష్టం అని మన ఇష్టాల మీద మన జీవితాన్ని విడిచిపెట్టలేదు దైవము. కాబట్టి మనము ఏ విధంగా జీవితం గడపాలో, మన యొక్క సమస్యలు ఏమిటో ఏ విధంగా పరిష్కరించుకోవాలో
మన నైతిక జీవితము, మన ఫ్యామిలీ జీవితము, మన సామాజిక జీవితము, మన ఆర్థిక జీవితము ఏ విధంగా ఉండాలో అన్నీ కూడా దైవం మనకు చెప్పడం జరిగింది. ఆయన ఏ విధంగా చెప్పాడండి? తన గ్రంథాలను పంపించాడు. ఆ గ్రంథాలతో పాటు వాటిని బాగా వివరించి ఒక మాదిరిగా, ఒక నమూనాగా ఉండడం కోసము మనలోనే ఒక మంచి నైతికబద్ధమైనటువంటి వారిని ప్రవక్తలుగా ఎన్నుకొని ఆ ప్రవక్తల ద్వారా ఆ గ్రంథాలను ప్రజలకు వివరించాడు. ఈ విధంగా ఈ గ్రంథాల పరంపరలో అనేక గ్రంథాలు వచ్చాయి. ఆ గ్రంథాల పరంపరలో చివరిగా వచ్చినటువంటి గ్రంథమే, మనందరి కోసం వచ్చినటువంటి గ్రంథమే ఈ దివ్య ఖురాన్. మరి పూర్వపు గ్రంథాలు ఏ సందేశాన్ని అయితే ఇచ్చాయో ఖురాన్ కూడా అదే సందేశాన్ని మరింత స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అదేమిటంటే ప్రతి ప్రవక్త కూడా, ప్రతి గ్రంథం కూడా దైవం ఒక్కడే అన్న సందేశాన్ని ఇచ్చింది. మరి అంతిమ గ్రంథం ఖురాన్ కూడా ఇదే సందేశాన్ని ఇస్తుంది. అయితే అంతిమ గ్రంథం, ఈ ఖురాన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీని తర్వాత మరొక గ్రంథం వచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి ప్రళయం వరకు ఉన్నటువంటి మానవులకు ఈ గ్రంథమే మార్గదర్శకత్వము. అంతేకాదు మరి ఆ గ్రంథాలను వివరించి చూపించే ప్రవక్తల పరంపరలో చివరిగా వచ్చిన వారే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈయన ప్రత్యేకత ఏమిటంటే గత కాలంలోని ప్రవక్తలు ఆయా కాలాలకు, ఆయా ప్రజలకు, ఆయా ప్రాంతాలకు వచ్చారు. కానీ ఈ ప్రవక్త సర్వమానవాళి కోసం వచ్చాడు. ఎందుకంటే ఈ ప్రవక్త తర్వాత మరొక ప్రవక్త వచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఒక ప్రశ్న, అదేమిటండి ఇన్ని గ్రంథాలు పంపాడు కదా, మరి ఖురాన్ తోటి ఎందుకండి దాన్ని ముగింపు చేశాడు? ప్రవక్త ముహమ్మద్ వారితో ఎందుకండి ప్రవక్తల పరంపరని దైవం ముగింపు చేశాడు అని ప్రశ్న వస్తుంది. ప్రతి విషయానికి ఒక అంతం ఉన్నట్లే దైవము అనేక ప్రవక్తలను పంపించాడు. మరి ఆ ప్రవక్తల పరంపరకు కూడా ఒక ముగింపు ఉండాలి కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారితోటి ముగించాడు. అదేవిధంగా అనేక గ్రంథాలను పంపాడు. మరి దానికి కూడా ఒక ముగింపు కావాలి కాబట్టి అంతిమ గ్రంథం ఆ ఖురాన్ రూపంలో దీనికి ముగింపు ఇచ్చాడు. మరొక గ్రంథం వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ గ్రంథాన్ని ఏ మాత్రం కూడా మనము మార్పు చేర్పులు చేయలేము. మరి దీని గురించి మనము 1500 సంవత్సరాలకు పూర్వం అవతరించినటువంటి ఖురాన్ను, నేడు మన చేతుల్లో ఉన్నటువంటి ఖురాన్ను మనం పరిశీలించినట్లయితే ఒక్క అచ్చు కూడా, ఒక్క హల్లు కూడా పొల్లుకోకుండా ఉంటుంది. ఇది దేవుని యొక్క మహిమ. ఎందుకంటే మరొక గ్రంథం వచ్చే అవకాశం లేదు కాబట్టి దీని రక్షణ బాధ్యతను దైవమే స్వయంగా తీసుకున్నాడు. సరే సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్ ఇచ్చే రెండవ సందేశం ఏమిటంటే మనిషి తన మార్గదర్శకత్వం కోసము తను నిర్మించుకున్నటువంటి చట్టాలను, తన సొంత తెలివితేటలతో నిర్మించుకున్నటువంటి ఆ యొక్క విధానాలను కాకుండా దైవం ఏదైతే సూచించాడో దాని ప్రకారం అతను జీవితం గడపాలి. మరి ప్రవక్తలందరూ కూడా ఒకే సందేశాన్ని ఇచ్చారు, అదే దైవం ఒక్కడైన సందేశాన్ని. అంతేకాకుండా ఒక శుభవార్తను మరియు ఒక హెచ్చరికను కూడా ప్రవక్తలందరూ చేశారు. శుభవార్త ఏమిటంటే ఎవరైతే తమ జీవితాలలో దైవం ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని మరి బలపరిచి జీవితం గడుపుతారో అటువంటి వారికి స్వర్గం అనే శుభవార్తనిచ్చారు. మరి అలా కాకుండా దైవానికి అనేక మందిని సాటిని కల్పించి మరి సమానులను కల్పించి ఆరాధిస్తుంటారు. మరి అటువంటి వారికి భయంకరమైనటువంటి నరకము ఉన్నది అన్న హెచ్చరికను కూడా ప్రవక్తలు అందరూ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, మరి ఆ పరంపరలో వచ్చినటువంటి గ్రంథమే అంతిమ గ్రంథం ఖురాన్. మనకు మార్గదర్శకత్వము అంతిమ గ్రంథం ఖురాన్ రూపంలో దైవం ప్రసాదించాడు. కాబట్టి మనము మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్లుగా జీవించే హక్కు మనకి ఎంత మాత్రం కూడా లేదు. ఒకవేళ నా ఇష్టం అండి, నా జీవితం అండి, నా ఇష్టం వచ్చిన జీవితం గడుపుతాను అంటే దానికి మనకు స్వేచ్ఛను దైవం ప్రసాదించాడు. అయితే పర్యావసనాన్ని కూడా మనమే ఎదుర్కోవాలి. అక్కడ పరలోకంలో మనము నరక శిక్షను ఎదుర్కొంటున్నప్పుడు దైవంతో నేను ఈ విధంగా నరక శిక్షను అనుభవిస్తున్నానే, నేను తప్పు చేశానే, మరొకసారి నాకు జీవితం ప్రసాదించుంటే దైవము అప్పుడు అడుగుతాడు, నేను నీకు చెప్పాను కదా, ఈ గ్రంథాన్ని అనుసరించడంలోనే, దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని అనుసరించడంలోనే నీకు సాఫల్యం ఉందని, నీవు నీ మాటను వినలేదు, నా మాటను వినలేదు, నీ ఇష్టం వచ్చిన జీవితం గడిపావు కాబట్టి ఇక్కడ శిక్ష కూడా నీవు అనుభవించాలి అని దైవం అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఖద్ జాఅకుం బుర్హానుం మిర్ రబ్బికుం, మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు మరి ఒక స్పష్టమైనటువంటి వెలుగును ప్రసాదించే ఒక కాంతి మీ వద్దకు వచ్చేసింది ఖురాన్ రూపంలో. చీకట్లలో కొట్టుమిట్టాడుతున్న మనం అందరం కూడా దైవం ఎవరో మనకు తెలియదు, ఆయన ఏ విధంగా ఉంటాడో, ఏ విధంగా ఆరాధించాలో తెలియదు, మన జీవితాన్ని ఏ విధంగా మనం మార్చుకోవాలో తెలియదు, మన సమాజాన్ని ఏ విధంగా మార్చుకోవాలో తెలియదు.
మనము మన ఇష్టం వచ్చినట్లుగా మనం పద్ధతులను కల్పించుకుని మనం జీవితం గడుపుతున్నాము, అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాము. కానీ దైవం కరుణ చూపాడు. 1500 సంవత్సరాలకు పూర్వము దైవము తన గ్రంథాన్ని ఒక వెలుగు మాదిరిగా మార్గాన్ని చూపించే ఒక వెలుగును దైవం మనకు ప్రసాదించాడు. అదే చెప్తున్నాడు, ఖతజాఅకుం బుర్హానుం మిర్ రబ్బికుం, మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు స్పష్టమైనటువంటి మార్గదర్శకత్వం ఖురాన్ రూపంలో వచ్చేసింది. ఇక ఎవరైతే ఫఅమ్మల్లజీన ఆమను బిల్లాహ్, ఎవరైతే దైవం ఒక్కడైనా విశ్వసిస్తారో, వాతసము బిహి, ఎవరైతే ఆయన పంపినటువంటి మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో, దైవం చెప్తున్నాడు ఫసయుదఖలుహుం ఫీ రహ్మతిన్ మిన్హు వ ఫజల్, అటువంటి వారిని దైవము తన కారుణ్యంలో ప్రవేశింపజేస్తాడు, తన స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మనము తెలుసుకున్నటువంటి అంశం ఏమిటంటే, ఖురాన్ ఇచ్చే మొదటి సందేశము దైవం ఒక్కడే, మానవులందరూ కూడా సమానమే. ఎందుకంటే మానవులు అందరినీ పుట్టించినటువంటి దైవం ఒక్కడే, మానవత్వానికి మించినటువంటి ధర్మము కానీ మతము కానీ లేదు అన్న సందేశాన్ని మొట్టమొదటిసారిగా ఖురాన్ ఇస్తుంది. ఇక రెండవ సందేశం ఏమిటంటే, మనిషి తన ఇహ పరలోకాల సాఫల్యం కోసము తను నిర్మించుకున్నటువంటి మార్గాన్ని కాకుండా దైవం ఏదైతే విధానాన్ని మనకు ఇచ్చాడో ఆయన ప్రవక్తలు మరియు ఆయన గ్రంథాల రూపంలో వాటిని మనం అనుసరించినప్పుడు మాత్రమే ఇహ పరలోకాల సాఫల్యం కలుగుతుంది. మరి ఆ గ్రంథాల పరంపరలో మన కళ్ళ ముందు ఉన్నటువంటి గ్రంథమే దివ్య ఖురాన్. మరి ఆ ప్రవక్తల పరంపరలో మన కళ్ళ ముందు ఉన్నటువంటి సాంప్రదాయం, ప్రవక్తల యొక్క సాంప్రదాయంలో మరి ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సాంప్రదాయం. కాబట్టి సోదరులారా, ఈ ప్రవక్త, ఈ గ్రంథము సర్వమానవాళి కోసం వచ్చినటువంటి గ్రంథము, ప్రవక్త. ఇది కేవలము కొంతమంది వ్యక్తులకు, కొంతమంది మరి మతస్థులకు వచ్చినటువంటి గ్రంథము కానీ ప్రవక్త కానీ ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా, ఏ విషయాలైతే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామో, వింటున్నామో, వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, మనలో ఉన్నటువంటి అపోహలను, అపార్థాలను తొలగించుకుని మరి దైవానికి సంబంధించి మనం స్పష్టమైనటువంటి ఒక అవగాహన కల్పించుకుని మనము ఆయన్ను మాత్రమే ఆరాధించాలని, సత్యంతోనూ ఆత్మతోనూ మాత్రమే ఆరాధించాలి ఆయనను. దైవం మనందరికీ కూడా జ్ఞానాన్ని, మరి సత్యాన్ని ప్రేమించే తత్వాన్ని దైవం మనందరికీ ప్రసాదించాలని నేను వేడుకుంటూ వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.